అల్లుడు గారికి నమస్కారం. జైలు నుంచి రాగానే తమను ఒక చూపు చూద్దామని వచ్చాను. షేక్ అవద్దు, భాషా దోషం. మిమ్మల్ని చూడడానికని వచ్చాను. భాషా దోషాలకు షేక్ అయిపోయే బేకుని కాదు బసవా. నన్ను హీనంగా చూశావు, ఘోరంగా దెబ్బతిన్నావు. మన ట్రాకే సపరేట్ అని ఇప్పుడైనా తెలిసిందా? అమ్మమ్మ, మీ మొదటి ట్రాక్ ఫస్ట్ భార్య అని, రెండో ట్రాక్ రెండో సెటప్ అని కూడా నాకు తెలుసు. ఓహో, ఈ ఎంక్వైరీలు ఇన్వెస్టిగేషన్లు అన్నీ అప్పుడే చేసి వచ్చావన్నమాట. ఇంకా ఉంది అల్లుడు గారు. మొదటి సెటప్ గురించి రెండో సెటప్ చెప్పి, రెండో సెటప్ గురించి మొదటి సెటప్ చెప్పి నీకు మనశ్శాంతి లేకుండా షేక్ చేస్తాను. వెళ్ళి ఏం చెప్పుకోడో చెప్పుకోపోరా. నా మొదటి సెటప్ దగ్గర నా రెండో సెటప్ గురించి, నా రెండో సెటప్ దగ్గర నా మొదటి గెటప్ గురించి చెప్పి ఏవీ పీకలేవు. అసలు అక్కడ ఉన్నది నేనేనో కాను, నాలాగే ఉన్నవాడు, లేక నేనే అలా ఉన్నాను, అసలు అక్కడ ఇక్కడ ఉన్నది నేనేనో కాను వెళ్ళి చెప్పామనుకో ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. ఇలా కన్ఫ్యూషన్ చేసి నన్నే షేక్ చేయాలనుకుంటున్నావా? సెక్యూరిటీ, ఒకప్పుడు వీడు నన్ను ఎంతో ఎత్తు నుంచి కిందికి విశ్రయించాడు. ఇప్పుడు అంతకన్నా ఎత్తు నుంచి వీడి కిందికి విసిరేయండి. ఏం చేయను మోహన, రాత్రంతా సెకండ్ యూనిట్ డ్యూటీతోనే సరిపోయింది. ఈ రాత్రి నేను దగ్గరకు వచ్చేస్తానుగా. ఏమిటి, బ్లేడుతో పెదలు కోసుకుంటావా? అయ్యో వద్దు మోహన, 10 నిమిషాలు వచ్చేస్తానుగా. ఎవరిసారండి 10 నిమిషాలు వచ్చేస్తాను కదా. ఆఫీసులో అర్జెంట్ పని ఉంది ఇప్పుడు. అయ్యో, అంతకన్నా అర్జెంట్ పని ఇంకోటి ఉంది, రండి చెప్తాను. రండి చూడండి, మీకోసం ఎంత చక్కటి ఏర్పాట్లు చేశాను. మీ పద్ధతి ఏం బాగాలేదు. నిన్న రాత్రంతా ఇంటికి రాలేదు, ఈ రోజు ఇంత లేటుగా వస్తున్నారు. మీకు పెళ్ళం కన్నా సెకండ్ యూనిట్ అంత ఎక్కువైందా? అది కూడా పెళ్ళామేగా. ఏమిటి, పెళ్ళం కూడా యూనిట్ లాంటిదే. నువ్వేమో ఫస్ట్ యూనిట్, అదేమో సెకండ్ యూనిట్. అబ్బా రా పడుకున్నా. కరెంట్ పోయిందే. ఏమిటి, ఎందుకలా భయపడుతున్నారు? డ్రైవర్ తీయండి. డ్రైవర్ ఏం తీస్తావే? ఏమిటండి, ఎందుకలా కంగారు పడుతున్నారు? కొవ్వొత్తి వెలిగిస్తున్నాను కదా. ఇక్కడ అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యి తొడ కాల్చుకున్నారు. ఇంకా నయం, నుంగి మొత్తం కాలిపోలేదు. ఉండండి, క్రీమ్ రాస్తాను. మచ్చ పడేటట్టుంది కదా. చంద్రుడికి మచ్చ తప్పలేదు. ఈ మచ్చ ఏం చేస్తుంది? మంట తగ్గితే అంతే చాలు. అబ్బా దానివక్క నువ్వు ఇంతగా చెప్పాలా? సరిగ్గా 12 గంటలకల్లా నేను మా వారు మీ ఇంటికి వచ్చేస్తాం. మీ వారిని ఇంట్లో ఉంచే బాధ్యత నీది. అక్క, మీ ఆయన మా ఆయనలో ఎలా ఉన్నారో, ఎందుకున్నారో నాకు చూడాలని చాలా ఇదిగా ఉందక్క. అలాగే ఉంటానక్క. నీలా నీలా నీలా, మళ్ళీ ఏమిటి కొత్తగా నన్ను ఎత్తున పెడుతున్నావు? అదేనండి, ఆ రోజు బట్టల షాప్ లో కలిసారే అక్కయ్య గారు. ఈ రోజు 12 గంటలకల్లా వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు. మీరు 11:30కే వచ్చేయండి, మనం కలిసే వెళదాం. నీలా, ఏమిటి మీరు చేస్తున్న పని? మీలో మీరే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటారా? ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకునే ముందు నన్ను వాళ్ళ ఆయన ఒక్కసారైనా అడగక్కర్లా? వాళ్ళ ఆయన నేను ఎలా అడుగుతానండి? ఏ ఒకసారి పెళ్ళాల మాటలు మీరు వినకూడదా? తప్పకుండా వింటాం, కానీ వాళ్ళ ఆయనకి తిరిగి దొరకద్దు. ఆయన వస్తాడో రాడో, రాగలడో రాలేడో, రాగలిగినా రాలేడో. వారు ఎందుకు రారండి? రాకపోతే ఎక్కడున్నా వెతికి పట్టుకుని రప్పిస్తానని వాళ్ళ ఆవిడ ఫోన్లో చెప్పింది. ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తానని చెప్పిందా? ఓకే ఓకే, వెర్రీ గుడ్. అయితే వెంటనే నేను ఆఫీస్కి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏమిటండి, గంట నుంచి ట్రై చేస్తున్నాను. ఏమైపోయారు? ఏం చేయమంటావు మోహన, సెకండ్ యూనిట్ గొడవల్లో పడి తలవాచిపోతుందనుకో. పాపం, సెకండ్ యూనిట్ గురించి మీరు ఇలా కింద మీద పడటం నాకు చాలా బాధగా ఉందండి. పని నాకు కింద పడాలి, పైన పడాలి. పైన ఒకరి కింద పడటం ఖాయం. దేనికైనా మనం బాధపడకూడదు మోహన. ఏమండి, నీలక్క వాళ్ళ ఆయనతో కలిసి మన ఇంటికి భోజనానికి వస్తోంది. ఎన్ని పనులున్నా 12 గంటలకల్లా ఇంటికి వచ్చేసేయండి. ఎలా రమ్మంటావు మోహన? కావాలంటే వాళ్ళిద్దరిని వచ్చి తిని వెళ్ళమను. నేను నా సెకండ్ యూనిట్ గొడవలు అవన్నీ నాకు చెప్పకండి. నీలక మొగుడిని నేను చూశాను. మిమ్మల్ని చూడాలని నీలక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అనుకోండి. ఆవిడ సంగతి ఏమో గాని నేను మాత్రం ఇక్కడ ఉక్కిరి బిక్కిరి కిక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఎలా వస్తారో నాకు తెలీదు. మీరు వస్తారు, వస్తున్నారు, వచ్చేస్తున్నారు, అంతే. ఎక్కడ ఉదయించావురా భాస్కర? నువ్వేమో డ్యూయల్ రోల్ కథలు కూర్చున్నావు, వాళ్ళేమో డ్యూయల్ రోల్ చూడాలనుకుంటున్నారు. ఏదోలా వెళ్ళి మేనేజ్ చేయ గురు. ఎలాగో ఒకలాగా మేనేజ్ చేస్తాను గానీ నువ్వు మాత్రం రోడ్డు పక్కగా చెత్త కుండీ పక్కన నా కారు పెట్టుకుని నా రెండో గెటప్ డ్రెస్ రెడీ చేసి ఉంచు. నేను అక్కడికి వచ్చి వేసుకుంటాను. ఓకే. స్వామియే శరణమయ్యప్ప.